శాస్త్రీపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్. శాస్త్రీపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏప్రిల్ 2025 అప్డేట్ ఇది. ఈ శాస్త్రీపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడ మన ఆరాంఘర్ వైపు వెళ్ళే డౌన్ ర్యాంప్ అండ్ అప్ ర్యాంప్ ఇది. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వచ్చేసి మధ్యలో కొన్ని లిటిగేషన్ వల్ల ఈ వర్క్ని ఆపేశారు, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం వల్ల అప్పట్లో. ఇది వచ్చేసి ఇటు ఇంజన్బోలి వైపు వెళ్ళే రైల్వే ఆర్ఓబి ఇది. ఇప్పటిదాకా కవర్ చేసిన ఏరియా ఇదంతా. మనం ఇప్పటిదాకా ఇక్కడ చూసుకుంటే రైల్వే క్రాసింగ్ దగ్గర చూసుకుంటే అటు పాదచర్య అంటే పైనకి ఎక్కడానికి, రైల్వే క్రాసింగ్ చేయడానికి, అవతల ట్రాక్ దాటడానికి స్టెప్స్ కావాలి కదా, ఆ స్టెప్స్ కనెక్టివిటీ చూడొచ్చు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లో. 2 సైడ్స్ కనెక్ట్ చేస్తారు ఇవి. ఇంకా ఈ స్టీల్ గడ్డర్ వర్క్ కనెక్టింగ్ ఈ పియర్ టు పియర్ మధ్యలో స్టీల్ గడ్డర్ వర్క్ పెండింగ్ ఉంది. ఇంకా అటు ఒట్టేపల్లి సైడు, ఇటు ఆరాంఘర్ వెళ్ళే సైడు 2 సైడ్లు ర్యాంప్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఈ రైల్వే ఆర్ఓబి పైన నో పార్కింగ్ బోర్డ్, ఇంకా 40 స్పీడ్ లిమిట్, నో యూటర్న్ అని బోర్డు చూడొచ్చు అక్కడ. నో పార్కింగ్, స్పీడ్ లిమిట్ 40. ఈ సింబల్ వచ్చేసి కింద వెహికల్స్ ఇంకా పైనకించి వచ్చే వెహికల్స్ కనెక్టివిటీ సింబల్ ఇది. ఇది వచ్చేసి నో యూటర్న్ సింబల్. ఈ పైన పార్ట్ కవర్ చేసాం మనం ఇప్పటిదాకా. కింది సైడ్ వర్క్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇటు రైల్వే ట్రాక్ దాటిన తర్వాత చూడవచ్చు, ఈ రైల్వే ట్రాక్ పైన స్టీల్ ఐ గడ్డర్స్ని ప్రొవైడ్ చేశారు. వచ్చేసి రైల్వే ట్రాక్. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఈ రైల్వే ట్రాక్ ఉంది కదా, దీనిపైన చాలామంది చనిపోయారంట వైల్ రోడ్ క్రాసింగ్ చేసేటప్పుడు. ఇక్కడ లోకల్ పబ్లిక్ చెప్తున్నారు చనిపోయారని. ఇది వచ్చేసి ఒట్టేపల్లి దిక్కున్న ర్యాంప్ ఇది, ర్యాంప్ వర్క్. అవతలకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి ఒట్టేపల్లి దిక్కున్న పియర్ వర్క్ ఇది. పియర్ వర్క్ దానిపైన ఐగడ్డర్ చూడవచ్చు అటు రైల్వే ట్రాక్ పైన. ఇది కూడా చాలా లేట్ అయింది ఈ ఆర్ఓబి స్టార్ట్ అయ్యి. ఇంకా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. అప్పట్లో డ్యూ టు ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూ వల్ల ఈ ఆర్ఓబి వర్క్ అనేది ఆపేయడం జరిగింది మధ్యలో.